శ్రీవారి ఆలయం పవిత్రతకి తూట్లు పొడుస్తున్న కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా తిరుమలలో స్వామివారి ఆలయంపై ఈరోజు విమానం చెక్కర్లు. తిరుమలని నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నా పట్టించుకొని కూటమి ప్రభుత్వం ఇంకెన్నాళ్ళు ఇలా చోద్యం చూస్తారు? నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ విషయంపై ఇప్పటికే కేంద్ర విమానయాన శాఖను టీటీడీ పలుమార్లు విన్నవించింది. తిరుమల శ్రీవారి ఆలయాన్ని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలి అని టీటీడీ అభిప్రాయపడుతోంది. తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లకుండా టీటీడీ అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ అప్పుడప్పుడు శ్రీవారి ఆలయంపై విమానాలు చక్కర్లు కొట్టడంతో వివాదానికి దారితీస్తోంది. తాజాగా గురువారం శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు కొట్టినట్లు భక్తులు గుర్తించారు. ఉదయం 10 గంటల సమయంలో ఆలయంపై ఓ విమానం వెళ్లినట్లుగా భక్తులు భావిస్తున్నారు. ఈ విషయాన్ని టీటీడీ దృష్టికి పలువురు భక్తులు తీసుకెళ్లినట్లు సమాచారం. ఇంతకు శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు కొట్టిందా లేదా అన్న విషయంపై టీటీడీ ఆరా తీస్తోంది. ఎన్నో ఏళ్లుగా తిరుమలను నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలి అన్న డిమాండ్ భక్తుల నోట వినిపిస్తోంది. పురాణాల ప్రకారం తిరుమల చిత్రం శ్రీ వెంకటేశ్వరి దివ్య నివాసం. అందుకే నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలి అని గతంలో కూడా చర్చ సాగిన సమయంలో అప్పటి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు సెంట్రల్ ఏవియేషన్ నిబంధనల ప్రకారం తిరుమలను నో ఫ్లై జోన్ గా గుర్తించలేము అని స్పష్టం చేశారు. అయితే భక్తుల మనోభావాలను గౌరవిస్తూ తిరుమల స్వామి ఆలయం మీదుగా విమానాలు నేరుగా వెళ్లకుండా చర్యలు తీసుకుంటాము అని ప్రకటించారు. ప్రస్తుతం మరోమారు తిరుమల శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు కొట్టడంతో ఈ విషయం మళ్లీ తెర మీదకు వచ్చింది. ఇంకా దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు తిరుమల నుంచి. ప్రసాద్, నేడు తిరుమలలో ఆగమ శాస్త్రం విరుద్ధంగా మరోసారి విమానం ఆలయం పైన చక్కర్లు కొట్టింది. గతంలో కూడా అనేక మార్లు విజయం జరిగింది. టీటీడీ ఇప్పటికే అనేక మార్లు కూడా కేంద్ర విమానయానికి కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు అనేక మార్లు లేఖ రాసింది. ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. తిరుమలని శ్రీవారి ఆలయం మీద నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని కోరుతున్నాను. గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్న సందర్భంలో కూడా టీటీడీ పాలక మండలి చైర్మన్ వై సుబ్బారెడ్డి గారు వీళ్ళందరూ కూడా అనేక మార్లు లేఖలు కూడా రాశారు. కానీ నో ఫ్లయింగ్ జోన్ గా గుర్తించడం నిబంధనలకు విరుద్ధంగా అక్కడ ఒప్పుకోదని చెప్పడంతో మరొక మారు కూడా దీన్ని శ్రీవారి ఆలయం మీద ఎలాంటి విమానాలు రాకుండా చూసుకుంటాం. ఒకవేళ ఆ ప్రాంతంలో ఏదైనా విమానాలు తిరిగినట్లయితే ముందుగా సమాచారం ఇవ్వాలనేది ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. అనంతరం కూడా ఈ ఒప్పందం ప్రకారం కూడా అనేక ఉల్లంఘిస్తూ కూడా అనేక సార్లు తిరుమల శ్రీవాలయం చుట్టూ ఇటీవల విమానాలు తిరుగుతూనే ఉన్నాయి. దీని మీద ఎప్పటికప్పుడు టీటీడీ అధికారులు కూడా స్పందిస్తూ వెంటనే కనుక్కుంటున్నారు. నేడు కూడా తాజాగా ఉదయం 10 గంటల సమయంలో విమానం శ్రీవారి ఆలయం మీద వెళ్తున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. అక్కడ ఉన్న భక్తులందరూ కూడా వీటిని గుర్తించారు. వెంటనే టీటీడీకి సమాచారం అందుకుని విమానం ఎక్కడికి ఎందుకు వచ్చిందని ఆరాధిస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇది కేంద్ర విమానయానికి సంబంధించిన విమానంగా కూడా చెప్తున్న పరిస్థితి. పూర్తిగా ఇంకా సమాచారం రావాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. ఇలా శ్రీవారి ఆలయం మీద ముక్కోటి దేవతలందరూ కూడా ఏదైతే సోమవారం మూలమూర్తి ఉన్నారో ఈ ఆనందమైన పైన తిరుగుతూ ఉంటారనే ఉద్దేశంతో ఆగమ శాస్త్రం చెప్తూ ఉంటుంది. అందుకే ఈ విమాన ప్రాకారం మీద ఎటువంటి విమానాలు కావచ్చు, రాకెట్లు ఇవన్నీ కూడా వెళ్ళకూడదు అనేది ఎప్పటి నుంచో అర్చకులు చెబుతూనే ఉన్నా కూడా టీటీ అధికారులు కోరుతున్నా కూడా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మరొక కేంద్ర విమానయాన శాఖ దీని మీద మరింత దృష్టి పెట్టి తిరుమల ఆగమ శాస్త్రాన్ని, తిరుమల సాంప్రదాయాన్ని గౌరవించి ఈ తిరుమలని నో ఫ్లయింగ్ జోన్ గా గుర్తించి ఇక్కడ అనుమతి ఇవ్వాలని కూడా కోరుతున్న పరిస్థితి. దీని మీద భవిష్యత్తులో ఎలా జరుగుతుంది ఏమనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఆగమ శాస్త్ర విరుద్ధంగా తిరుమలలో ఇలా జరగడం అనేది భక్తులందరూ కూడా మనోభావాలు దెబ్బతింటున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.